కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు పోలీసులు తమను బలవంతంగా స్టేషన్లో ఉంచారని యువకులు వాపోయారు. కర్నూలు జిల్లా కోసగిలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవనపల్లి గ్రామస్తులు బలవంతంగా తమను దొంగలుగా చిత్రీకరించారని వారు కన్నీరు మున్నీరయ్యారు. వేట కోసమే తాము ఆ గ్రామానికి వెళ్లామన్నారు. అక్కడ ఉన్న యువకులు తమపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బలవంతంగా ఒప్పుకునేలా చేశారని వారన్నారు. కర్ణాటకలోని ఎరగిరి పోలీస్ స్టేషన్లో దేవనపల్లి గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని వారన్నారు. చితగా బాధడమే కాకుండా దొంగతనం చేసినట్లు ఒప్పుకోమని చెప్పేసి టార్చర్ పెట్టడమే కాకుండా కొట్టి దారుణంగా కుట్టడమే కాకుండా అది వాళ్ళే ఒక టెంట్ మన ఊరిలో షెడ్కి సంబంధించింది టెంట్ జాలి వాళ్ళే కట్ చేసి మా పిల్లల చేతికి ఒక కటింగ్ ప్లేయరు ఒక స్క్రూ డ్రైవరు ఇచ్చి చేతికిచ్చి వీళ్ళే దొంగతనం చేసినారు అంటే అట్లా ఒక వీడియో క్రియేట్ చేసి దొంగతనం చేసినారని ఒక ముద్ర వేసినారు. తర్వాత మేము పొద్దున మా పిల్లలు నాకు నైట్ 2 గంటల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేస్తే నేను అనే లోపల అందరిని అక్కడ ఉండే గ్రామస్తుల్ని ఎవరున్న బంధువులు ఆ ఊళ్ళో బంధువులు ఉన్న వాళ్ళని తెలుసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటూ వెళ్ళినాను. వెళ్ళే లోపల 6 గంటలు అయింది. 6 గంటల సమయంలో వెళ్ళినాను. మేము వెళ్ళగానే మా కళ్ళ ముందరనే మా పిల్లలు కొట్టినారు. మేము 7 మంది వెళ్ళినాము. కోసిక నుంచి మా వదిలి మేమంతా కలిసి 7 మంది వెళితే మా పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదని చెప్తే మాపైకి దాడికి దిగినారు. దిగడమే కాకుండా మా వదిలి ఆడే ఒక మహిళని కూడా చూడకుండా దారుణంగా కొట్టడమే కాకుండా కడుపైన కాలుతో తన్నినారు. నా కళ్ళ ముందటే తన్నడమే కాకుండా దొంగతనం మీ పిల్లలు చేసినారు, మీరు కూడా ఒప్పుకోకపోతే మిమ్మల్ని కూడా దొంగతనం కేసులో ఇరికిస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసినారు. మనుషులపై కూడా చంపుతాం నరకతామని చెప్పేసి దారుణంగా బెదిరింపులకు గురి చేసినారు. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ కొట్టినారు కాబట్టి వీళ్ళు వినే పరిస్థితుల్లో లేరు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి నేను మా వదిన్ని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి మా వదిన్ని పంపించి నేను అక్కడే ఉండడం జరిగింది. తర్వాత మా వదిన పోయి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ ఎరిగేరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి పోలీసు వారు అక్కడ ఉండే యజమానికి గవర్నమెంట్ షెడ్ యజమానికి ఫోన్ చేశారు. చేసిన సమయంలో నంజాగోడ్లో మీరు పోలీసులకి కంప్లైంట్ ఇస్తారా అని చెప్పేసి మాపైకి దాడి చేసినారు. మా పైన 3 లక్షలు డబ్బులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. 3 లక్షలు ఇస్తే మీ వాళ్ళని వదిలిపెడతాం, లేకపోతే వదిలిపెట్టాము, కాళ్ళు చేయి నరకతామని చెప్పేసి కూడా బెదిరించినారు. ఫస్ట్ 6 లక్షలు అడిగినారు, తర్వాత 3 లక్షలు అడిగినారు, తర్వాత 1,50,000 అడిగినారు. వాళ్ళు అక్కడ ఉండే సిచ్యువేషన్ దాదాపుగా 250 మంది వరకు ఉన్నారు కాబట్టి అంతమందికి మేము సమాధానం చెప్పుకోలేకపోయినాము. లాస్ట్కి 1,50,000 డబ్బులన్నా కట్టాలని చెప్పేసి బెదిరించినారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో మేము అక్కడ నుంచి రావాలంటే ఒప్పుకోవాలి. 1.5 లక్షలు ఒప్పుకున్నాయి, నేనే ఒప్పుకున్నాను. వదిలేస్తాను. అలాంటి సమయంలో తప్పని పరిస్థితుల్లో 1,50,000 ఇప్పిస్తా అని చెప్పేసి నేను ఒప్పుకొని మా పిల్లల్ని పోలీసు వారు తీసుకొని రావగానే నన్ను పట్టుకున్నారు. నన్ను పట్టుకుంటే 1,50,000 ముగ్గురికి కలిసి 1.5 లక్షలు ఇప్పిస్తాం, మనిషికి 50,000 లక్షలు ఇప్పిస్తాం, మీరు స్టేషన్ దగ్గరికి రాండి అని చెప్పి అక్కడ నుంచి నేను తప్పించుకొని రావడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఫోన్లు చేసినారు నాకు, డబ్బులు ఇస్తారా లేకపోతే మేము రాజీకాము, మిమ్మల్ని కాదని ఎట్లా పోతారు, మమ్మల్ని కాదని పోలీసులు ఎట్లా ఇస్తారు, మీరు నంజాగోడ్లో కేసు పెట్టినారు అని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఇవన్నీ కారణాలు చేయడమే కాకుండా మమ్మల్ని బెదిరించడం